ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసే అంశము వసంత పంచమి. ఫిబ్రవరి నెల 14వ తారీఖున మరి వసంత పంచమి. ఆ రోజున విద్యార్థులు తప్పనిసరిగా సరస్వతి అమ్మవారిని మరి పూజించటం అనేది జరుగుతుంటుంది. ప్రత్యేకంగా ఆరాధించటము. అలాగే 3 సంవత్సరాల పిల్లలు కావచ్చు, 5 సంవత్సరాల పిల్లలకి అక్షరాభ్యాసము అనేది కూడా ఆ రోజు నిర్వహిస్తూ ఉంటారు. విశిష్టత ఆ రోజున సరస్వతి అమ్మవారిది దగ్గర చక్కగా ఆ టెంపుల్ ఆ గుళ్ళకి వెళ్ళైనా అక్షరాభ్యాసం లేదా వాళ్ళ ఇళ్లలో కావచ్చు అక్షరాభ్యాసము అనేది చేయిస్తూ ఉంటాము. వసంత పంచమి ఈ పండుగ ప్రాముఖ్యత. అలాగే వసంత పంచమి రోజు సరస్వతీదేవిని పూజిస్తారు. అమ్మవారిని పూజించడం వల్ల విద్యాప్రాప్తి లభిస్తుందని ఎంతోమంది నమ్మకం. హిందూ మతంలో వసంత పంచమిని చాలా ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. అలా చేస్తే వాడి విద్యలో చక్కగా రాణిస్తారు అని నమ్ముతారు. వసంత పంచమి రోజు సరస్వతీదేవిని పూజిస్తారు. పురాణ విశ్వాసాల ప్రకారం జ్ఞానానికి అధిదేవత సరస్వతీదేవి వసంత పంచమి రోజున అవతరించారు. ఈ పవిత్రమైన రోజున సరస్వతీదేవి దగ్గర పుస్తకాలు, పెన్నులు ఉంచి పూజ చేస్తారు. ఇలా పూజించటం వల్ల జ్ఞానం పొందుతారని నమ్మకం. శుభకార్యాలు నిర్వహించేందుకు ఇది ఎంతో పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. ముహూర్తం లేకపోయినా ఏ రోజు ఏదైనా పని ప్రారంభించడం మంచిదని భావిస్తారు. వసంత పంచమి పూజా విధి సూర్యోదయానికి ముందే స్నానం చేసి పసుపు లేదా తెల్లని వస్త్రాలు ధరించాలి. సరస్వతీదేవి విగ్రహాన్ని ఉత్తర దిక్కున పెట్టి పూజించాలి. సరస్వతీమాత విగ్రహానికి పసుపు రంగు వస్త్రాలు కానీ తెలుపు రంగు వస్త్రాలు కానీ సమర్పిస్తారు. గంధము, పసుపు, కుంకుమ, పువ్వులు, అలాగే పసుపు లేదా తెలుపు రంగు పువ్వులు, నైవేద్యం, అక్షింతలు సమర్పించాలి. అమ్మవారి ముందు సంగీత వాయిద్యాలు, పుస్తకాలు ఉంచి పూజ చేయాలి. విద్యార్థులు కావాలనుకుంటే ఆ రోజున సరస్వతి మాత కోసం ఉపవాసం ఉండవచ్చు. సరస్వతి పూజ కోసం దేవతా విగ్రహం లేదా చిత్రపటాన్ని ఎన్నుకునేటప్పుడు తామర పువ్వు మీద కూర్చున్న భంగిమలో ఉన్నదాన్ని ఎంచుకోవాలి. దేవత నిలబడి ఉన్న భంగిమలో ఉన్న చిత్రాన్ని నివారించాలి. యా కుందేందు తుషారహార ధవళ, యా శుభ్ర వస్త్రాన్విత, యా వీణ వరదండ మండిత కర, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభూతి భిదేవై సదా పూజిత, సామం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ. శ్లోకం చదివితే మంచిది. శాంతి స్వరూపులైన సరస్వతి ఆ దేవి ఒక చేతిలో వీణ, మరో చేతిలో పుస్తకం, జపమాల, అభయముద్రలు ధరించి ఉంటుంది. ఈ రూపం విద్య, జ్ఞానం, బుద్ధులకి ప్రతీకగా చెప్తారు. అన్నదానం తర్వాత విద్యాదానం గొప్పది అని చెప్తారు. ఆమె కరుణతోనే విద్యాప్రాప్తి లభిస్తుందని పండితులు చెబుతారు. ఈ విధంగా సరస్వతి అమ్మవారిని ఆ రోజున ఆరాధించటం, పూజించటం అనేది జరుగుతుంది. తెల్లని పువ్వులు చక్కగా దగ్గర ఉంచుకొని సరస్వతి అమ్మవారి చిత్రపటానికి కావచ్చు, లేదా చిన్న చిన్నవి కూడా విగ్రహాలు కొంతమంది ఇళ్లల్లో ఉంటూ ఉంటాయి, మట్టి విగ్రహాలు, వాటికి కావచ్చు చక్కగా సరస్వతి అష్టోత్తర శతనామావళి అనేది చదువుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు అనేటువంటిది పెడుతూ ఉంటాం. చదువుకునే పిల్లల యొక్క పుస్తకాలు, పెన్నులు వాళ్ళవన్నీ కూడా అక్కడ పెట్టి ఉంచుతారు. అమ్మవారిది ఆ వైబ్రేషన్స్ వస్తే ఆ బ్లెస్సింగ్స్ అని చెప్పేసి అక్కడ పెడతాం మనం. అలా ఉంచి పూజా ప్రాసెస్ అనేది చేయటం చాలా మంచిది. ఆ రోజున దధ్యోజనము అంటే పెరుగు అన్నము అనేది అమ్మవారికి చాలా చాలా ఇష్టం. అది నైవేద్యం పెట్టి ప్రసాద వితరణ అనేది కూడా ఆ రోజు చేయటం చాలా చాలా మంచిది. అక్షరాభ్యాసం అనేది కూడా ఆ రోజున నిర్వహిస్తూ ఉంటారు. 3 సంవత్సరాల పిల్లలకి కానీ 5 సంవత్సరాల పిల్లలకి సహజంగా అక్షరాభ్యాసం అంటే ఈ 2 సంవత్సరాల్లోనే చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా మనము సరస్వతి అమ్మవారి ముందు పిల్లలమే. అందుకని కూడా కొన్ని పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ పెద్దవాళ్ళు కూడా అక్షరాభ్యాసం టికెట్ తీసుకొని చక్కగా అక్కడ కూర్చొని అక్షరాభ్యాసం చేయించుకుంటూ ఉంటారు. అది వాస్తవంగా చాలా చాలా మంచిది నాన్న. అక్షరాభ్యాసం అనేది కూడా చేయించిన తర్వాత ఒక పలక, బలపము, అలాగే వెనకటిలో అయ్యేటైతే అన్నీ కూడా పెట్టేవాళ్ళు. మరమరాలు, పుట్నాల పప్పు, బెల్లము ఇవన్నీ కూడా పంచిపెట్టేవాళ్ళు. బలపాలు, పలక ఇవన్నీ పంచిపెట్టేవాళ్ళు. ఆ విధంగా పంచటం వాస్తవంగా చాలా 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 మంచిది. పిల్లలకు కొంతమందికి పలక, బలపము ఇలా ప్రసాదము అనేది ఇవ్వాలి. తప్పనిసరిగా కొంతమంది కన్నా సరే అవి పంచిపెట్టాలి నాన్న. ఆ విధంగా చేయడం చాలా చాలా మంచిది.
ఆ రోజున పిల్లలందరికీ కూడా చక్కగా మరి వాళ్ళతోటి అష్టోత్తర శతనామావళి చదివించడం మంచిది. అలాగే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా, అలా చక్కగా పిల్లలందరితో కూడా చదివించాలి. ఆ రోజున తెల్లని వస్త్రాలు వేసుకోవటం అనేది చాలా చాలా మంచిది. తెలుపు అనంటే అమ్మవారికి చాలా చాలా ప్రీతికరం. అందుకని ఆ రోజున చక్కగా అలా ఆచరించటం, తెల్లని పూలదండ సరస్వతి అమ్మవారికి వేయటం ఇది విశేషం. దధ్యోజనము అనేది చేసి నైవేద్యం పెట్టడం చాలా చాలా మంచిది. దాన్ని ప్రసాదంగా పంచిపెట్టడము ఆ రోజున విశేషము, విశిష్టత. ఇంకొకటి కూడా తెలియచేసేది ఏంటంటే, ఎప్పుడు కూడా నేను ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి తెలియచేస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా నేను మొదటి నుంచి కూడా ఫ్రమ్ ద బిగినింగ్ ఎడ్యుకేషనల్ లాకెట్ తప్పనిసరిగా ధరించండి. సరస్వతి కటాక్షం ఉంటుంది, విద్యలో రాణిస్తారు. బుధుడు తెలివితేటల్ని జ్ఞానాన్ని అందిస్తూ ఉంటాడు. మరి బుధగ్రహానికి అధిపతి విష్ణుమూర్తి సరస్వతీదేవి. సో సరస్వతి కటాక్షం అనేది లభించాలి అని అంటే తప్పనిసరిగా బుధగ్రహానికి ప్రీతికరంగా నేను ఒక లాకెట్, ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి ఇస్తూ ఉంటా. ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా, స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ధరించడం చాలా చాలా అవసరము, మంచిది. చాలామంది తెలియజేశారు, కొన్ని వందల మంది ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. అది ధరించిన తర్వాత చాలా బాగుందమ్మా అని. అలాగే జాబ్ సర్చింగ్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ జాబ్ చేస్తూ ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా చక్కగా సపోర్ట్ చేస్తుంది నాన్న. ఈ లాకెట్ పేరు ఎడ్యుకేషనల్ లాకెట్. అచ్చంగా చదువులో రాణించడానికి, అలాగే స్వతహాగా తెలివితేటలు, జ్ఞానము అనేది డెవలప్ అవ్వాలి నాన్న. ఎవరు దోచుకెళ్ళలేని సంపద ఏంటి అంటే చదువు ఒక్కటే. ఆ ఆస్తిని, ఆ చదువు అనే ఆస్తిని మనం మన పిల్లలకు అందించాలి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.